తోడేళ్ళ మధ్యలో గొర్రెల్ని ఎందుకు పంపించాలి అని నేను కూడా ఆలోచించినది ఒక వెరితనమైన ఒక కార్యము. తోడేళ్ళ మధ్యలో గొర్రెల్ని పంపిస్తే తోడేళ్ళు నిశ్చయంగా వాటిని చంపివేయించినది. కానీ యేసు ప్రభుకి ఒక నిత్యమైన ఉద్దేశం ఉంది. ఈ వాక్యమని చదివినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన కార్యము, ఎందుకు అక్కడ తోడేళ్ళ మధ్యలో గొర్రెల్ని ఎందుకు పంపించుతున్నారు? ఇక్కడ 4 జంతువులని గురించి చెప్పబడి ఉన్నది: తోడేళ్ళు, గొర్రెలు, పాములు, పావురములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు దేవుడు యేసు ప్రభు తోడేళ్ళ మధ్యలో పంపించాలి అని ఆలోచించినప్పుడు దేవుడు నాకు బయలుపరుచున్నది యెషయా గ్రంథములో 65వ అధ్యాయములో చదివినప్పుడు, అక్కడ రాబోతున్న దినములలో 1000 ఏళ్ల పరిపాలనలో మనము నివాసము చేయబోతున్నది ఆ తోడేళ్ళను, గొర్రెపిల్ల, మేకపిల్లను కలిసి నివాసము చేయును అని మనం యెషయా గ్రంథం 65వ అధ్యాయములో చదువుతున్నాం. చదవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వాక్యం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. ఇంగ్లీష్లో, The wolf and the lamb shall feed together, and the lion shall eat straw like the bullock, and dust shall be the serpent's meat. They shall not hurt nor destroy in all my holy mountain, say the Lord. తోడేళ్లను గొర్రెపిల్లను కలిసి నివాసము చేయును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని నేను చదివినప్పుడు అప్పుడు యేసు ప్రభు తోడేళ్ళ మధ్యలో గొర్రెల్ని ఎందుకు పంపించి ఉన్నారు అనే విషయం అప్పుడు అర్థమైంది. యేసు ప్రభు యొక్క ఉద్దేశము తోడేళ్ళ మధ్యలో గొర్రె పిల్లలని పంపించి విరోధముని పుట్టించాలనో, లేకపోతే తోడేళ్ళ మధ్యలో గొర్రెల్ని పంపించి వాటిని చంపివేయాలనో యేసు ప్రభు ఆ ఉద్దేశంతో చెప్పలేదు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే వారిలో ఒక సమాధానము కలుగ చేయవలననే ఉద్దేశంతో తోడేళ్ళ మధ్యలో గొర్రె పిల్లలని పంపించేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దీన్ని బట్టి ధ్యానించినట్లయితే భూమిలో ఒకవేళ తోడేళ్ళు వంటి వారు, తోడేళ్ళు వంటి జనులు ఉండవచ్చు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశము వారిని కూడా నశింపచేయాలనో, వారిని త్రోసివేసి వారిని లేకుండా చేయాలనేది కాదు. గొర్రెలని పంపించి ఆ తోడేలైన వారిని కూడా 1000 ఏళ్ల పరిపాలనకు తీసుకుని వచ్చేస్తున్నారు. తోడేళ్లను గొర్రెపిల్లను కలిసి కాపురముండును. యెషయా గ్రంథం ఇక 65వ అధ్యాయం వచ్చి 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడి ఉన్న ఒక అధ్యాయం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే యేసు ప్రభు గొర్రెలైన వారిని తాను పంపించుచున్న ఉద్దేశమే సమాధానమ నిమిత్తము. తోడేలైన వారి దగ్గర చంపబడుటకు కాదు, తోడేలైన వారి మధ్యలో సమాధానముగా జీవించే నిమిత్తము పంపించుచున్నారు. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే తోడేలైన వారిని యేసు ప్రభు వచ్చి త్రోసివేయట్లేదు. ఒకవేళ తోడేళ్ళు వంటి స్వభావం గలవారు యేసు ప్రభుకు వద్దు, యేసు ప్రభుకు వారు అవసరం లేదంటే వారి దగ్గర పంపించకుండానే, వారిని మార్చకుండానే వదిలివేయచ్చు. కానీ యేసు ప్రభు ఆ తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వారిని కూడా ప్రేమించి వారి మధ్యలో గొర్రెలైన వారిని పంపించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే అక్కడ తోడేళ్ళ ద్వారా నాశనము జరగటం లేదు, అక్కడ గొర్రెపిల్ల ద్వారా అక్కడ ఒక సమాధానము కలుగుతున్నది. యేసు ప్రభు కూడా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన కూడా గొర్రెపిల్ల అయిన వారుగానే ఆయన వచ్చి ఉన్నారు. గొర్రెపిల్ల అయిన వారుగానే
ఈ లోకమునకు ఆయన సమస్త పాపములని మోయించి వెళ్ళుచున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసు ప్రభుని గురించి చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొర్రెపిల్ల అయిన వారుగా రావడానికి కారణం ఏమిటంటే, అంతవరకు పలు విధములుగా దుష్ట స్వభావములతో నిండిన వారిని తానే భరించి సమాధానము కలుగచేయ నిమిత్తము ఆయన గొర్రెపిల్లగా వచ్చి ఉన్నారు. ఈ వాక్యముని ప్రారంభములో చదివినప్పుడు తోడేళ్ళ మధ్యలో నేను గొర్రెపిల్లని పంపించుచున్నానని చెప్పినప్పుడు అదేదో భయంకరమైన కార్యమని నేను అనుకున్నా. ప్రారంభంలో ఈ వాక్యముని చదివే సమయంలో ఇది చాలా భయంకరమైన విషయం, దేవుడు హెచ్చరిస్తున్నారు, యేసు ప్రభు హెచ్చరించి మీరు జాగ్రత్తగా ఉండవలను అని హెచ్చరించి పంపించుచున్నారు, భయంకరమైన విషయమని నేను అనుకొని ఉన్నాను. కానీ దేవుని యొక్క ఉద్దేశమని, దేవుని మనస్సుని గ్రహించి చూసినట్లయితే అది భయంకరమైన కార్యము కాదు, అది దేవుని యొక్క సమాధానపరచున్న ఒక క్రియ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలమునందు ఈ వాక్యముని ధ్యానించుతున్నప్పుడు మనము కూడా ఇతరులని అనేక దుష్ట స్వభావములు గలవారుగా మనము చూడవచ్చు. దుష్ట స్వభావములు గలవారుగా చూసినప్పుడు మనము కూడా అదే దుష్ట స్వభావం గలవారుగా వెళ్ళినట్లయితే అక్కడ సమాధానము కలగదు. తోడేళ్ళు రెండును కలిసి ఉండటము పెద్ద విషయము కాదు. రెండు దుష్ట స్వభావం కలిగిన అనుభవము రెండును కలిసి ఉండటము గొప్ప విషయము కాదు. కానీ తోడేళ్ళు మధ్యలో గొర్రెపిల్ల నివాసము చేయటము శ్రేష్టమైన కార్యం. ఈ సమాధాన క్రియని యేసు ప్రభు తాను జరిగించవలనని కోరి ఉన్నారు. అంతకుముందు ఈ తోడేళ్ళు వంటి వారు ఎవరు, ఈ తోడేళ్ళు వంటి స్వభావం గలవారు ఎవరని మనము ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథములో మనము చదివినప్పుడు 22వ అధ్యాయము 27వ వాక్యమని చదవండి. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింప చేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. Her princes in the midst thereof are like wolves ravening the prey, to shed blood and to destroy souls, to get dishonest again. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అధిపతులైన వారు, ఇక్కడ తోడేళ్లతో పోల్చి ఒక గుంపు వారిని చెప్పుతున్నారు. వారు ఎవరంటే, దానిలో ఉన్న అధిపతులు వారు లాభముని సంపాదించే నిమిత్తము నరహత్య చేయుచున్న తోడేళ్ళు వంటి వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మన పైన ఉన్న అధికారం గలవారు, మన పైన నియమించబడిన వారు, మనం అనుకొనిస్తున్న వారు తోడేళ్ళు వంటి వారు, లాభముని సంపాదించుతున్నవారు, లాభము కొరకే క్రియ చేస్తున్నారని ద్వేషముని పుట్టించుటకు యేసు ప్రభు ఇక్కడ మాట్లాడలేదు. తోడేళ్ళు వంటి వారిని చెప్పుస్తున్నారు. ఒకవేళ వారు లాభముని సంపాదించేవారైనను, వారు నరహత్య చేయుచున్న వారైనను, వారు మిక్కిలి దుష్ట స్వభావములు గలవారైనను వారితో కూడా సమాధానం కలిగి ఉండుటకే యేసు ప్రభు ఆ స్వభావం గలవారిని చెప్పుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది తమ యొక్క తోటి వారు, తమకు సమానమైన వారితో సమాధాన పడటము గొప్ప విషయం కాదు. తనకు సమానమైన వారితో వెళ్ళి వారు కలిసి మాట్లాడి వెంటనే వెళ్ళి సమాధాన పడటానికి అవకాశం ఉంటుంది. కానీ తోడేళ్ళు వంటి వారిని చెప్పినప్పుడు మన పైన నియమించబడిన వారిని గురించి మనము అనుకొనుచున్న ఊహలు, మనం ఎలా వారిని అనుకొనుచున్నాం? మన పైన నియమించబడి ఉన్న అధికారము సంఘములో మాత్రమే కాదు, సమాజంలోనైనను మన పైన నియమించబడి ఉన్న నాయకులైన వారిని తోడేళ్ళు వంటి వారుగా చూసినట్లయితే మన యొక్క జీవితంలో మనం సమాధాన పడలేము. వాళ్ళు తోడేళ్ళు వంటి వారే. తోడేళ్ళ మధ్యలో నేను గొర్రెపిల్లలాగానే గొర్రెపిల్లల వలె పంపించుచున్నాను. కానీ గొర్రెపిల్లల వలె పంపించినప్పుడు గొర్రెపిల్లలాగానే ఉండకుండా
పావురముల వలె నిష్కపటమైన వారుగాను, పాముల వలె వారు జ్ఞానం గలవారుగా ఉండవలనని యేసు ప్రభు చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో సమాధానము కలగాలంటే మనము తోడేళ్ల మధ్యలో తోడేళ్ళలాగా వెళ్ళకూడదు. తోడేళ్ళు వచ్చి అవి భక్షించి తన యొక్క లాభము కొరకే క్రియ చేసేది. మనం కూడా మన యొక్క లాభము కొరకే మనం వెళ్ళినట్లయితే అక్కడ సమాధానం కలగదు. గొర్రె పిల్లల్ని ఎందుకు యేసు ప్రభు తోడేళ్ళ మధ్యలో పంపించేస్తున్నారంటే, గొర్రె పిల్లలకు ఏ లాభమును లేదు. గొర్రెలకి వచ్చి వాటి ద్వారా వాటి యొక్క యజమానుడు కాపరికి లాభము, వాటి ద్వారా అనేక జనులు వాటి యొక్క గొర్రె బొచ్చ ద్వారా అనేకులకు లాభము, కానీ వాటికి ఏం లాభము లేదు. చివరిలో అవి చంపబడిద్ది, చివరిలో ఇతరులకు ఆహారముగా మారిద్దే తప్ప వాటికి ఏ లాభం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు యేసు ప్రభు తోడేళ్ల మధ్యలో గొర్రెలని పంపించుతున్నానని చెబుతున్నారంటే, లాభముని ఎదురు చూడని వారుగా ఎవరైతే వెళ్ళుచున్నారో వారి ద్వారా తోడేలైన వారిని కూడా మార్చబడుతున్నారు. ఏ అధికారము దగ్గరికైనా, మన పైన నియమించబడిన నాయకులైనను, మన పైన ఉన్నవారు ఎవరి దగ్గరికైనా సరే, మన యొక్క సొంత లాభము కొరకు వెళ్ళినట్లయితే సమాధానం కలగదు. వారు లాభము కొరకే అధిపతులైన వారిని క్రియ చేయిస్తున్నారు, కానీ మన యొక్క సొంత లాభము కొరకు మనం వెళ్ళకూడదు. వారి యొద్ద గొర్రెలైన వారు వలె వెళ్ళాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు తోడేళ్లకును గొర్రె పిల్లకును ఒక సమాధానం కలిగింది. ఎలా? 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమిలో ఏ క్రియ జరగకుండా 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా మనము నివాసం చేయగలం? ఎలా తోడేళ్లతో గొర్రె పిల్లలు నివాసం చేసిద్ది? తోడేళ్లకును గొర్రె పిల్లకును ఇక్కడ ఒక సమాధానం కలగాలి. సమాధానం కలిగిన తర్వాతనే భయము లేకుండా వాటితో నివాసము చేసింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఈ భూమిలో జీవించుతున్న కాలంలోనే ఆ క్రియని యేసు ప్రభు మనలో జరిగించాలని కోరుతున్నారు. మన ద్వారా ఒక సమాధాన క్రియ, తోడేళ్లకును గొర్రెలకు మధ్యలో ఉన్న ఒక సమాధాన క్రియ మన ద్వారా జరగాలి. యేసు ప్రభు యొక్క ఉద్దేశము, ఆ ఉద్దేశముతోనే యేసు ప్రభు పంపించేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో చదివిన దాన్ని బట్టి, వారు లాభమునే సంపాదించు వారైనను, మన ద్వారా లాభము సంపాదించవచ్చు, మనకు విరోధముగా వారు క్రియ చేయవచ్చు, మనకు విరోధముగా మనల్ని హింసించి మనల్ని బాధ పెట్టి నరహత్య కూడా చేయవచ్చు, కానీ వారితో కూడా సమాధాన పడాలి. మన ఇక క్రైస్తవ లోకంలో చూస్తే అనేకులు హతసాక్షులైన వారు ఉన్నారు. ఈ తోడేలు వంటి వారిని చంపి ఉండవచ్చు కూడా, కానీ ఈ తోడేళ్ళు వంటి వారే మార్చబడి, వారే తమ యొక్క జీవితంలో మార్పు పొంది, వారు కూడా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో వచ్చి ఈ గొర్రెలైన వారితో కలిసి నివాసం చేస్తారు. అదే దేవుని యొక్క శ్రేష్టమైన ఉద్దేశం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అధిపతుల ద్వారా, అధికారం గల వారి ద్వారా, మన పైన ఉన్న వారి ద్వారా హింసింపబడుతున్నాము, కానీ వారితో సమాధానముగా ఉండినప్పుడు మనమును తోడేళ్ళు వంటి వారును కలిసి ఏకముగా మనం సమాధానముగా జీవించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రెండవదిగా తోడేలైన వారిని గురించి మనము మత్తయి సువార్తలో కూడా చదువుతున్నాం. 7వ అధ్యాయంలో 15వ వాక్యంని చదవండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. Beware of false prophets, which come to you in sheep's clothing, but inwardly they are ravening wolves. అబద్ధ ప్రవక్తలు కూడా వారిని తోడేళ్ళు అని యేసు ప్రభు చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని గురించి చెప్పినప్పుడు, వారు గొర్రె చర్మముని, గొర్రె బొచ్చని ధరించుకొని వారు మీ యొద్దకు వచ్చుదురు. అంటే వారి వేషధారణ,
వేషం మారుస్తూ ఉంటారు. తోడేలైన వారు ఎవరంటే వేషం మారుస్తున్నవారు. మనిషికి వేషం మారుతారు. ఒక మనిషి దగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఒకలాగా, ఒక స్థలమునకు వెళ్తే ఆ స్థలములో ఒకలాగా, వేరే స్థలమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకలాగా, మనిషికి వేషం మారుస్తున్నవారు. వారు అబద్ధ ప్రవక్తలని చెప్పుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క ప్రవచన కార్యములని ప్రవచనముగా చెప్పకుండా సందర్భమునకు తగినట్టు వారు వేషం మారుతూ చెప్తారు. గొర్రె చర్మముని ధరించుకుని ఉన్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొర్రె చర్మముని ధరించుకుని ఉన్నవారంటే అటువంటి వారిని ప్రవక్తలైన వారే, కానీ అటువంటి వారిని ముట్టుకొని చూస్తేనే తెలుస్తుంది. ముట్టుకుని అంతవరకు, వాళ్ళని టచ్ చేసేంతవరకు గొర్రెలే. టచ్ చేసిన తర్వాతనే వాళ్ళు గొర్రెలా తోడేలా అని తెలుస్తుంది. టచ్ చేసినంతవరకు వాళ్ళలాంటి తగ్గింపు గలవారు లేరు. వారిని టచ్ చేసేంతవరకు వారిలాంటి దీనులు, వారిలాంటి ఎంతో సాత్వికమైన వారు ఎవరు లేరు. కానీ వాళ్ళని ముట్టుకుంటేనే తెలుస్తుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా అలాగే ఉన్నామా? వేషధారణముగా మనలాంటి దీనులు ఎవరు లేరని మాయమైన వేషధారణమైన దీనత్వము చూపించద్దు. వేషధారణమైన దీనత్వము చూపించినట్లయితే మనము తోడేలాగా ఉంటాం. అందుకే వారిని మార్చు నిమిత్తము దేవుడు ఎవరిని పంపించుస్తున్నారంటే నిజమైన దీనత్వము గలవారు. తోడేళ్ల మధ్యలో గొర్రెల్ని పంపించినట్టు నేను పంపించుతున్నానని చెప్పుతున్నారు. ఎందుకంటే వారు గొర్రెల యొక్క వేషముని ధరించుకుంటారు. గొర్రెల యొక్క వేషముని ధరించుకుని వారు మధ్యలో గొర్రెల్ని పంపించినట్లయితే నిజమైన దీనత్వం ఏమిటి అనే విషయం తెలుస్తుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేషం ధరించుకుని ఉన్న వారుకును నిజమైన దీనులకును ఒక వ్యత్యాసం చెప్తాను. వేషముని గొర్రెల యొక్క వేషముని ధరించుకుని ఉన్నవారు వచ్చి అన్యాయముని సహించలేరు. వారు దీనులుగా ఉంటారు, వారు ఎంతో తగ్గించుకొని ఉంటారు. కానీ వారి మీద అన్యాయముగా ఏమైనా చెప్పబడినప్పుడు, అన్యాయముగా నేరం ఒప్పబడినప్పుడు వాటిని సహించలేరు. వారు వచ్చి వేషధారణంగా ఉన్నారు. నిజమైన దీనత్వం గల వారు ఎవరంటే వారి ఇంతకు ముందును దీనులుగా ఉంటారు. వారి మీద అన్యాయముగా ఏది చెప్పినను, అన్యాయముగా ఏది వచ్చినను వారు సహించుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు గురించి అపోస్తుల కార్యములో ఆయన యొక్క దీనత్వముని గురించి అలాగే చెప్పబడి ఉన్నది. ఆయన తగ్గించుకున్నప్పుడు న్యాయము తన యొద్ద నుండి తీసివేయబడి ఉన్నది. ఆయన తగ్గించుకున్నప్పుడు అన్యాయస్తుల వలె ఆయన నేరం ఒప్పబడి ఉన్నారు. న్యాయము తొలగిపోయింది. చదవండి అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 32వ వాక్యము 33వ వాక్యముని చదవండి. ఆయన గొర్రె వలె వదకు తేపడిను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. The place of the scripture which he read was this: He was led as a sheep to the slaughter, and like a lamb dumb before his shearer, so opened he not his mouth. In his humiliation his judgment was taken away, and who shall declare his generation? For his life is taken from the earth. ఆయన తన్ను తగ్గించుకున్నప్పుడు న్యాయము తన యొద్ద నుండి తీసివేయబడిందంట. అన్యాయముగా తీర్పు తీర్చబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ కూడా యేసు ప్రభు గురించి చెప్పబడింది, ఆయన గొర్రె పిల్ల వలె నోరు తెరవని వారై ఉన్నారు. గొర్రె బెచ్చని కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల వలె నోరు తెరవని వారై ఉన్నారని చెప్పబడి ఉన్నది. అందుకే యేసు ప్రభు తోడేళ్ల మధ్యలో గొర్రెలను ఎందుకు పంపించుతున్నారు? తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల్ని ఎందుకు పంపించుతున్నారంటే
వేషధారణమైన దీనుల మధ్యలో నిజమైన దీనులని పంపించినప్పుడే నిజమైన దీనత్వం ఏమిటో తెలుసుకొని వారు కూడా అన్యాయముని సహించుచున్న వారుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలమునందు మనము తోడేళ్ళలాగా ఉన్నామా, తోడేళ్ళ మధ్యలో పంపబడుచున్న గొర్రెల్లాగా ఉన్నామా? తోడేళ్ళు వచ్చి వేషధారణముగా ఉంటుంది, దీనత్వం మీకు వేషమని ధరించుకుంటుంది. దీనత్వం మీకు వేషము ఇప్పుడు బయటపడిద్దంటే వారు అన్యాయముగా తీర్పు తీర్చబడినప్పుడు, అన్యాయముగా నేరమోపబడినప్పుడు, అన్యాయముగా అవమానపరచబడినప్పుడు, అన్యాయముగా ఏమైనా వారిని హింసించి బాధ పెట్టుచున్న సమయంలో దానిని సహించలేని వారై ఉన్నట్లయితే అది వేషధారణమైన దీనత్వం. వారు తోడేళ్ళు కానీ గొర్రె బొచ్చని ధరించుకుని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు తోడేళ్ళ మధ్యలో నిజమైన గొర్రె పిల్లల్ని పంపించుతున్నారంటే నిజమైన దీనత్వము ద్వారానే తోడేళ్ళు వంటి వారు కూడా మారుస్తున్నారు. నిజమైన దీనత్వము ద్వారానే వారితో సమాధానముగా ఉండగలము. నేను ఎక్కువగా చెప్పే విషయము, అన్యాయముని సహించని వారు సమాధానముతో జీవించలేరు. ఈ రోజుల్లో అత్త కోడళ్ళ మధ్యలో, ఇంటిలో తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేకపోవడానికి ముఖ్యమైన కారణము భార్య కారణమో, భర్త లేకపోతే అత్తో కోడలో ఎవరు మనిషి కారణము కాదు, వారు అన్యాయముని సహించలేకపోవటమే కారణం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తోడేళ్లతో గొర్రెలని సమాధానపరచు నిమిత్తము ఆయన ఎందుకు గొర్రెలని పంపించుతున్నారంటే అన్యాయముని సహించుచున్న వారిని పంపిస్తేనే సమాధానం కలిగిద్ది, లేకపోతే సమాధానం కలగదు. ఇక్కడ సమకూడి ఉన్న ఎవరైనా సరే కుటుంబంలో సమాధానముతో జీవించాలంటే ఎవరి ద్వారానైనా అన్యాయం జరగచ్చు. ఎవరిని ఇద్దరిని పిలిచి అడిగినట్లయితే ఇద్దరు చెప్తారు, వీళ్ళు ఇలా అన్యాయం చేశారు. ఇంకొకరిని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు మన మీద నేరం మోపుతారు, వాళ్ళ మీద మనం నేరం మోపుతాం. కానీ ఇద్దరును అన్యాయముని సహించగలిగిన మనసు గలవారైతే వారు తోడేళ్లతో కూడా నివాసము చేయగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయమునకు మనం తిరిగి వచ్చినట్లయితే గొర్రెలని పంపించి మీరు పావురముల వలె నిష్కలంకము గలవారై ఉండుడి. తోడేళ్ళ మధ్యలో పంపించి పావురముల వలె ఉండాలంటున్నారు. పావురముల వలె ఉండాలంటే పావురములో ఉన్న విశేషమైన అనుభవము, వాటిలో చేదు లేదు. ప్రతి పక్షిలో, ప్రతి జంతువుల్లో వాటి లోపల చేదు ఉంటుంది. అది ప్రతి పక్షిలో ఉంటుంది, ప్రతి జంతువులోనూ ఉంటుంది చేదు అనేది. దాన్ని జాగ్రత్తగా తీస్తారు. అవి వచ్చి మన తినే ఆహారం ద్వారా, మన బాడీలో ఉన్న కల్మషముల ద్వారా అవి సమకూడుచున్న ఒక చేదు. కానీ పావురములో ఉన్న విశేషం ఏంటంటే పావురములో చేదే ఉండదు. పావురములో చేదు ఉండదు. అవి నిష్కపటమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తోడేళ్లతో గొర్రెలు కలిసి జీవించాలంటే తోడేళ్లు చేయుచున్న అక్రమములు, తోడేళ్లు చేయుచున్న అన్యాయమైన కార్యములని మనసులో ఉంచుకొనుచున్న వారు సమాధానముగా జీవించలేరు. వారు 1000 ఏళ్ల పరిపాలనలో తోడేళ్లతో కలిసి జీవించగలరా? ఇతరులు చేయించున్న అన్యాయమని, వాళ్ళు తోడేళ్ళు వంటి వారు మమ్మల్ని హింసించి బాధపెట్టి పలు రకములుగా మమ్మల్ని శ్రమ పెట్టుచున్నారు అని మనసులో పెట్టుకున్న వారు తోడేళ్లతో గొర్రెలు నివాసం చేసిద్దా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో నాకు ఎవరైనా విరోధముగా క్రియ చేసినా నేను వారిని మనసులో పెట్టుకోలేదు అని ఎవరైనా ఉంటే చేతులు ఎత్తని చూద్దాం. ఎవరైనా ఒక్కరు నన్ను ఇలా అన్నారు, నా మీద ఇలా చేశారు, నాకు విరోధంగా ఇలా క్రియ చేశారు అని నేను మనసులో పెట్టుకోలేదు అనేవారు?
అన్నారు. నిశ్చయంగా దేవుడు క్రియ చేస్తున్నారు. అంటే వారు చేసినది కీడు నేను మర్చిపోతున్నాను, నేను క్షమించుచున్నానంటే అది మనసులో నుంచి పోదు. మనసులో నుంచి తొలగిపోవాలంటే వారు చేసినది కీడు కాదు, మేలే చేశారు అనే ఆ అనుభవం వస్తేనే చేదైన అనుభవం తొలగిపోయింది. యోసేపులాగా యోసేపు వచ్చి తన యొక్క సహోదరులు చేసిన వాటిని కీడని అనుకోవట్లేదు. దేవుడు నన్ను ముందే పంపించారని చెప్తున్నాడు. మన జీవితంలో కూడా చేదు పావురముల వలె నిష్కలంకం గలవారై ఉండుడి, తోడేళ్ల మధ్యలోనే పంపించుస్తున్నాను. ఎందుకు అక్కడ పావురం గురించి యేసు ప్రభు చెప్పాలి? ఎందుకంటే తోడేళ్ళు చేసిన వాటిని మనసులో పెట్టుకోవద్దు. తోడేళ్ళు చేసే క్రియల్ని, వారు చేసే అక్రమము, అన్యాయం ఏదైనా సరే వారు అధికారం గలవారే. వారి యొక్క అధికారము, వారి యొక్క శక్తి, వారి యొక్క బలము, వాటిని బట్టి ఏమైనా చేస్తారు, ఏమైనా హింసిస్తారు. కానీ వాటిని మనసులో పెట్టుకోవద్దు, కపటం వద్దు, చేదు ఉంచుకొనవద్దు, వాటిని తొలగించండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తోడేళ్ళ మధ్యలో పంపించినప్పుడు ఈ ఆలోచనతో యేసు ప్రభు పంపించుతున్నారు. యువతి కాలంలో తోడేళ్ళ మధ్యలో వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నామా? ఎవరైనా యేసు ప్రభు మనల్ని పిలిచి నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలో పంపించబోతున్నానంటే సిద్ధముగా ఉన్నామా? ఒకటి, వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను? వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు, వాళ్ళని తట్టుకోలేము, వాళ్ళని సహించలేము. వాళ్ళని తట్టుకోవటం మా వలన కాదు, నేను వాళ్ళ దగ్గర ఉండను, వాళ్ళ దగ్గర వెళ్ళను. కారణం ఏమిటంటే మనం కూడా తోడేళ్ళు దగ్గరికి, తోడేళ్ళు ఒకదాన్ని ఒకటి పక్షించి వేసిద్దంట. అంటే వాటికే గొడవలు వస్తాయి. ఆహారం విషయంలో అసూయ వచ్చి వాటికే గొడవలు వస్తాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం తోడేళ్ళ మధ్యలో పంపబడాలంటే మనం గొర్రెల వలె మారాలి. గొర్రెల వలె మారిన తర్వాతనే మన యొక్క జీవితంలో యేసు ప్రభు ఆ తోడేళ్ళ మధ్యలో పంపించేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తోడేళ్ళ మధ్యలో పంపించేస్తున్నప్పుడు పాముల వలె మీరు వివేకము గలవారై ఉండుడి. మరొకసారి కూడా వాక్యం చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. Behold, I send you forth as sheep in the midst of wolves. Be ye therefore wise as serpents and harmless as doves. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాముల వలె వివేకము గలవారై ఉండుడి. గొర్రెల్ని పంపించుతున్నారు, కానీ యేసు ప్రభు ఒక ఆలోచన చెప్పుతున్నారు. అక్కడ తోడేళ్ళ మధ్యలో గొర్రెల్ని పంపించినట్టే నేను పంపించేస్తున్నాను, కానీ పాముల వలె మీరు వివేకము కలిగి ఉండుడి. పాముల యొక్క వివేకం వచ్చి అవి తన్ను మరణము నుండి కాపాడుకోవడానికి చాలా వివేకం గలది. పాములు వచ్చి తనకు ఏమైనా హాని కలిగిద్ది, తనకేమైనా ప్రమాదం కలిగిద్ది అన్నప్పుడు ఆ వాటిలో నుండి తప్పించుకోవటానికి మిక్కిలి వివేకం గలది. అందుకే పాముల వలె వివేకము కలిగి ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా ఆయన గొర్రెల వలె ఉన్నారు, గొర్రెపిల్ల వలె ఉన్నారు. కానీ యేసు ప్రభు అనేక సందర్భముల్లో ఆయనని చంపుటకు వచ్చినప్పుడు ఆ స్థలంలో లేకుండా వారు మరుగైపోయి ఉన్నారు. దానికి అర్థం ఏమిటంటే యేసు ప్రభు దేవుని చిత్తమైన మరణము సంభవించుటకు ఆయన పాముల వలె వివేకము కలిగి ఉన్నారు. ఆ స్థలంలో వారి చేతికి అప్పగించబడకుండా ఆయన వివేకము కలిగి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో గొర్రెల వంటి వారైనను ఈ అనుభవం విశేషమైన అనుభవం. మనము
మన యొక్క జీవితంలో ఈ భూమిలో జీవించుతున్న కాలంలో ఈ శరీర ప్రకారమైన మరణము కాకుండా ఆత్మానుసారముగా మనం పంపబడుచున్నది. తోడేళ్ళ మధ్యలో పంపబడినను మన యొక్క ఆత్మలని నశింపచేయకుండా ఉండుటకు మనము జాగ్రత్తగా ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో తోడేళ్ళ మధ్యలో పంపబడినప్పుడు చాలామంది విసిగిపోయి తమ యొక్క ఆత్మలో క్షీణించిపోయి వారు ఆ పరిస్థితుల్లో పూర్తిగా ఆత్మలో మరణించే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఆత్మలో మరణము పొందుతున్న పరిస్థితికి వచ్చేస్తున్నారు. అందుకే యేసు ప్రభు తోడేళ్ళ మధ్యలో పంపించుతున్నప్పుడు ఆత్మలో నశించిపోయే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండుటకే అక్కడ పాముల వలె వివేకము కలిగి ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని సరైన విధంగా ధ్యానించినట్లయితే, ఇప్పుడు ఉదాహరణముగా ఇశ్రాయేల్ జనంలో అనేక యవనస్తులని బబిలోన్ దేశమునకు తీసుకుని వెళ్ళి ఉన్నారు. బబిలోన్ దేశమునకు వెళ్ళిన తర్వాత వారికి రాజు ఆజ్ఞాపించిన అన్నిటికీ వారు లోబడి తీరాలి. కానీ వారు వివేకముగా తమ యొక్క శరీరము అపవిత్రం అవ్వకుండా ఉండుటకు, తాము అపవిత్రపరచబడకుండా ఉండుటకు వివేకముగా మేము భోజనము మాంసమే తినము, మేము మాంసమునే తినమని తీర్మానం చేసి అక్కడ వివేకముగా తప్పించుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ వారు మేము మాంసమే తినమని చెప్పకుండా మేము పర్టికులర్గా ఈ మాంసమే తినమని చెప్తే అక్కడ దొరికిపోతారు. అక్కడ వాళ్ళు వచ్చి హింసింపబడతారు. కానీ వివేకముగా వారు తమ యొక్క జీవితంలో త్యాగము చేసి మాంసమే తినము మేము అని వివేకముగా తమ యొక్క జీవితముని పరిశుద్ధముగా కాపాడుకొనుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధముగానే అధికారుల మధ్యలో అయినా వెళ్ళినప్పటికీ మన పైన నియమించబడి ఉన్న సంఘములో ఉన్నవారైనను ఎవరైనను సరే మన యొక్క ఆత్మ నశించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ స్థలంలో ఉండకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు చెప్పిన కార్యం అదే. యేసు ప్రభు శిష్యులకు చెప్పిస్తున్నప్పుడు, మీరు వెళ్ళి సమాధానం అని చెప్పండి, స్వార్థని ప్రకటించండి, మీరు వెళ్ళి ఇలాగ చెప్పండి, మిమ్మల్ని ఏమైనాను వారు బాధ పెట్టినట్లా ఆ స్థలము నుండి వేరే చోటుకు వెళ్ళండి, అక్కడే ఉండవద్దు, మీరు ఈ లోకమంతయు తిరగటానికి మీ జీవితకాలం అంతా చాలదు, మీరు వెళ్ళి చేయండి అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వివేకము కలిగి ఉండటం అంటే అక్కడే నశించిపోకుండా మన యొక్క జీవితంలో ఆత్మ యొక్క నాశనములో నుండి తప్పించుకున్నటకు మన యొక్క జీవితంలో ప్రయాసపడాలి. అదే పాముల వలె వివేకము కలిగిన ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు శిష్యుల్ని పంపించినప్పుడు తన యొక్క ఆయన వారి మీద ప్రేమ లేని వారుగానో బాధ్యత లేని వారుగానో పంపించకుండా ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో పంపించుతున్నారు. మనందరిని గురించి కూడా ఇప్పుడు మన జీవితంలో అనుమతించబడుచున్న ప్రతి శ్రమలు, మన జీవితంలో అనుమతించబడుచున్న ఇటువంటి మనుషులు, మన జీవితంలో అనుమతించబడుచున్న కొన్ని క్రూరమైన అధిపతులు, క్రూరమైన న్యాయాధిపతులు, క్రూరమైన పైనున్నమారు, వీరందరినీ దేవుడు ఎందుకు అనుమతించుచున్నారంటే మన జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. మన ద్వారా ఒక గొప్ప సమాధాన క్రియ దేవుడు జరిగించాలని కోరుచున్నారు. అందువల్ల మనం ఎవరి ముందు వెళ్ళినా, ఎవరి యొద్దకు వెళ్ళినా మన యొక్క జీవితంలో మనము ధైర్యముగా వెళ్ళాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరుని గురించి ధ్యానించుతున్నప్పుడు ఆది కాండములో కూడా మనము యోసేపు ఎవరి చేతికి అప్పగించబడి ఉన్నాడు అని ధ్యానించి చూస్తే తన యొక్క సహోదరులైన వారిలో కూడా తోడేళ్ళు వంటి వారు ఉన్నారు. తన యొక్క సహోదరులు క్రూరమైన జంతువులు, సర్పం వంటి వారు ఉన్నారు, అక్కడ తోడేళ్ళు వంటి వారు ఉన్నారు,
గాడిద వంటి వారు ఉన్నారు, పలు విధములైన క్రూరమైన వారు ఉన్నారు. వారి మధ్యలోనే యోసేపుని ఎందుకు పంపించాలంటే, వారిని కూడా మార్చాలంటే ఇక్కడ యోసేపు వంటి వారు కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో యోసేపు వంటి వారు ఒక దీనులైన సాత్వికమైన వారు లేకపోతే ఇశ్రాయేలు యొక్క గోత్రములలో ఉన్న వారిలో మార్పు కలగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఈ రోజుల్లో మనం ఈ అనుభవముని ఈ సంవత్సరం యొక్క చివరిలో అనుభవించాలి. సంవత్సరం యొక్క చివరిలో ఈ సమాధాన క్రియ జరగాలి. సంవత్సరం యొక్క చివరిలో ఒకరితో ఒకరు సమాధానపడుచున్న క్రియ జరగాలి. కుటుంబంలో సమాధానము కలగాలి. ప్రతి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలగాలి. ఒకవేళ మనము సమాధాన పడని పరిస్థితులు ఉన్నట్లయితే మనమే తోడేళ్ళుగా ఉంటాం. తోడేళ్ళు వచ్చి ఎవరితో సమాధాన పడదు. గొర్రెలే వెళ్ళి తోడేళ్ళ మధ్యలో వెళ్ళి త్యాగము చేసి గొర్రెలు తమ యొక్క ప్రాణముని అర్పించైనను వారితో సమాధాన పడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆయన తన యొక్క ప్రాణముని ఇవ్వకుండా, తాను త్యాగము చేయకుండా అక్కడ సమాధానమే జరగలేదు. అదే విధముగానే తోడేళ్లతో గొర్రెలు కలిసి ఉండాలంటే గొర్రెల యొక్క త్యాగము లేకుండా ఆ సమాధాన క్రియ జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంవత్సరం మీకు చివరిలో మనలో నిశ్చయముగా ఆ క్రియ జరగాలి. యేసు ప్రభు మనకు బయలుపరిచిన విధముగా ఆ క్రియ జరగాలి. యేసు ప్రభు ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఆ కార్యముని చెప్పి, మిమ్మల్ని పలు రకములుగా సమాజ మందిరములో పలు రకములుగా మిమ్మల్ని అప్పగిస్తారు, కానీ మీరు ఏమి మాట్లాడవలనో భయపడవద్దు, అక్కడ మీకు తెలియపరచబడును చూపిస్తున్నారు. చదవండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై వాని నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము, ఏమి చెప్పుదుమని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అక్కడ కూడా మిమ్మల్ని అప్పగించినప్పుడు మీరు ఏమి మాట్లాడవలనో భయపడవద్దు అంటే, అప్పగించిన వారిని కూడా ద్వేషించవద్దు. అక్కడ వచ్చి యేసు ప్రభు చెప్పుచున్న ఆలోచన, మిమ్మల్ని అప్పగిస్తారు, మిమ్మల్ని పట్టిస్తారు. ఖచ్చితంగా జరిగింది. మనం అనుకున్నట్టు ఎవరు మనల్ని పట్టించరు, ఎవరు మనల్ని అప్పగించరు, ఎవరు మనల్ని గురించి నేరమోపరు, ఇవి జరగకుండా ఉండదు, జరిగిద్ది. ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క కాలంలో జరుగుతాయి. పట్టించుదురు. పట్టించినప్పుడు ఏమి మాట్లాడవలనో మీరు చింతపడవద్దు. అక్కడ కూడా యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, పట్టించిన వారిని విరోధించవలనో లేకపోతే వీరిని నమ్మవద్దని చెప్పడానికో అలా యేసు ప్రభు చెప్పకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని వాళ్ళకు తెలియపరచడానికి మనం పట్టించబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని ఎవరు పట్టించకుండా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటల్ని వారు వినలేరు. మనల్ని పట్టించకుండానే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచుతున్న కార్యములని కూడా మనం తెలుసుకోలేము. మనల్ని పట్టించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. పట్టించే ముందు మాట్లాడరు. మనం అనుకున్నాం పట్టించే ముందే దేవుడు మాట్లాడతారని. కాదు, పట్టించిన తర్వాత మనల్ని తోడేళ్ల మధ్యలో పంపించి మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల్ని వినిపించటకు మనం సమాజ మందిరమునకు పట్టించబడతాం. మనల్ని వారు పెద్దల దగ్గరికి, సమాజ మందిరం యొక్క అధికారుల దగ్గరికి,
ఇతరుల దగ్గరికి, ఎవరెవరి దగ్గరికో తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మాట్లాడే మాటల్ని వారు వింటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తోడేళ్ల మధ్యలో గొర్రెల్ని యేసు ప్రభు ఎందుకు పంపించుతున్నారంటే, ఆ తోడేళ్ళైన వారు కూడా పరిశుద్ధాత్మిక మాటల్ని వినాలి, దానికే పంపించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు యొక్క మనసులో ఉన్న కార్యముని గ్రహించినప్పుడే ఈ విధముగా మనం ముందుకు సాగగలము. మనం ఒకవేళ యేసు ప్రభు యొక్క మనసులో ఉన్న విషయమని తెలుసుకోకపోతే ఎందుకు యేసు ప్రభు వీరి ముందు అప్పగించాలి? ఎందుకు వీళ్ళ ముందు నన్ను అవమానపరచాలి? అందరి ముందు నన్ను దోషిగా ఎందుకు నిలబెట్టాలి? అందరి ముందు నన్ను ఏదో పాపము చేసినట్టు ఎందుకు నిలబెట్టాలని అనుకుంటాం. కానీ యేసు ప్రభు యొక్క మనస్సుని మనం గ్రహించినప్పుడు యేసు ప్రభు మనల్ని దోషిగా నిలబెట్టాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఆ సమాజం అందరపు అధికారులు కూడా మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల్ని వినాలనేది దేవుని ఉద్దేశం. దాన్ని గ్రహించినప్పుడే తోడేళ్ల మధ్యలో గొర్రెల వలె ఉంటాం, లేకపోతే ఉండలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తన్ను పట్టించుచున్నవాడు ఎవరో తెలుసు, ఎప్పుడు పట్టించటకు వస్తాడో తెలుసు, ఎప్పుడు పట్టించబోతున్నాడో అన్నీ తెలిసిన యేసు ప్రభు ఆ విషయంలో వేరే ఏ ప్రయత్నములు చేయలేదు. తన్ను పట్టించకుండా ఉండటానికి ఏ ప్రయత్నమని ఆయన చేయలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా మన జీవితంలో కూడా కొన్ని సందర్భముల్లో మనల్ని పట్టించేవారు తోడేళ్ళు ఎవరో దేవుడు మనకు బయలుపరుస్తారు. తోడేళ్ళు ఎవరు మనల్ని పట్టిస్తారు, వేషమని ధరించుకుని వచ్చిన వారు ఎవరు అని దేవుడు మనకు బయలుపరుస్తారు. దేవుడు నిన్నటి దినములు కూడా చెప్పి ఉన్నాను, దేవుడు ఎవరికి బయలుపరుస్తారంటే వాళ్ళని విరోధులుగా భావించే వారికి బయలుపరచరు. వాళ్ళు నన్ను పట్టిస్తున్నారు, నన్ను విరోధిస్తున్నారు, నాకు విరోధంగా క్రియ చేస్తున్నారు అనుకున్న వాళ్ళకు దేవుడు బయలుపరచరు. ఎవరికి బయలుపరుస్తున్నారంటే వాళ్ళతో కూడా సమాధానముగా జీవించగలిగిన వారికి, వాళ్ళతో కూడా సమాధానముగా సంతోషముగా కపటము లేకుండా జీవించగలిగిన వారికి దేవుడు బయలుపరుస్తారు. అంటే వారిని విరోధించరు, వారి మీద పగ తీర్చుకోరు. ఎందుకంటే దేవుని మనస్సుని వారు ఎరిగిన వారు, దేవుని మనస్సు ఏమిటో తెలుసు. యేసు ప్రభు యొక్క శిష్యుల్ని నేను తోడేళ్ల మధ్యలో గొర్రెలే పంపిస్తున్నానని చెప్పిన వెంటనే ఆయన యొక్క మనస్సు తెలియకుండా వెళ్ళలేదు, ఆయన యొక్క మనస్సుని గ్రహించేవారు వెళ్ళారు. లేకపోతే వాళ్ళు తోడేళ్ళని విరోధులుగానే చూస్తారు. తోడేళ్ళు వంటి వారిని వారు అసహించుకొని విరోధులుగా, వారిని పలు విధముగా వారిని ఏదో తమకు ద్వేషం, వారు ఏదో తమకు శత్రువుల్లాగానే వారి యొక్క దృష్టి ఉంటుంది. అని యేసు ప్రభు యొక్క శిష్యులకి ఈ తోడేళ్ళు వంటి వారు శత్రువులని దృష్టి కాదు, వారి మధ్యలో పంపబడి వారితో సమాధాన పడాలనేదే వారి యొక్క దృష్టి. అదే యేసు ప్రభు యొక్క మనసు. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు మన యొక్క జీవితంలో ఎందు నిమిత్తం మనల్ని రక్షించి ఉన్నారు? ఎందుకు మన యొక్క జీవితంలో కొన్ని శ్రమలు పోరాటములు వచ్చేస్తున్నాయి? ఎందుకు కొంతమంది మనుషులని దేవుడు అనుమతించుతున్నారు? ఎందుకు మనల్ని పట్టించి మనకు విరోధముగా క్రియ చేసి మనల్ని నిందించి అవమానపరిచి పలు రకములుగా నేరమోపి ఎన్నో కార్యములను చేస్తున్నారు? వారిని ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతించుతున్నారు? వారితో శత్రుత్వం పెంచడానికి కాదు, వారితో కూడా మనం సమాధానముగా జీవించడానికి. గొర్రెలు ఏకముగా కలిసి ఉండటం పెద్ద విషయం కాదు. గొర్రెలు ఏకముగా సమాధానముగా ఉండటం పెద్ద విషయం కాదు. గొర్రెలు తోడేళ్లతో కూడా సమాధానముగా జీవించుటయే దేవుని రాజ్యము. మనం ప్రార్థించేసినప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం, దేవుని రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యమే తోడేళ్లను
గొర్రె పిల్లను ఏకముగా కలిసి నివాసము చేయుచున్న రాజ్యము, సింహమును అక్కడ ప్రతి సాధువైన జంతువులను ఏకముగా కలిసి జీవించుచున్న ఒక రాజ్యమే దేవుని రాజ్యము. ఆ దేవుని రాజ్యం మనలో వచ్చినట్లయితే మనము కూడా క్రూరమైన వారందరితో కూడా సమాధానముగా ఉంటాం. తోడేళ్ళు వంటి మనల్ని పట్టించి, విరోధించి, హింసించి, బాధ పెట్టుచున్న వారి దగ్గర కూడా సమాధానముగా జీవించగలము. ఆ జీవితమే యేసుప్రభు కోరుచున్నారు. అదే యేసుప్రభు యొక్క మనసులో ఉన్న కార్యం. ఆ యేసుప్రభు యొక్క మనసులో ఉన్న కార్యమే 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేర్చబడుచున్నది. ఇప్పుడు మనలో ఆ కార్యము నెరవేర్చబడాలి. మనం కూడా మనల్ని తగ్గించుకుందాం. యేసుప్రభు మనల్ని ఎందుకు పంపించి ఉన్నారో ఆ ఉద్దేశముని గ్రహించి తగ్గించుకుందాం. ఏ చేదు మనకు వద్దు, ఏ విధమైన కపటం వద్దు. మన యొక్క ఆత్మని నశించిపోకుండా కాపాడుకొనుచు అందరితో సమాధానముగా మనము జీవించాలి. తోడేళ్ళు వంటి వారితో కూడా సమాధానముగా జీవించాలి. అందరినీ సమర్పించుకొనుదాము. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు ఆ జ్ఞానం ఇవ్వండి. ప్రభువా తోడేళ్ళు మధ్యలో నేను పంపబడినప్పుడు మీరు నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడవలను దేవా. ఎవరు కూడా వారు ఇలా అన్యాయముగా మన మీద నేరమోపి అన్యాయముగా తీర్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు కోపపడి న్యాయం మాట్లాడతామో, కోపపడి వారిని ఏమైనా అంటామని భయపడొద్దు. ఏం మాట్లాడాలి దాని గురించి భయపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడే సమాధానముగా ఉండుటకు ఆయన బయలుపరుస్తారు. సమాధానకరమైన ఒక జీవితమని చేయుటకు ఆ మాటలని ఆయనే బయలుపరుస్తారు. ఈరోజు మనం సమర్పించుకుందాం. ఈ సంవత్సరం ఇక చివరి నెలలో వచ్చి ఉన్నాం. దేవుని మనస్సుని గ్రహించేదాము. దేవుని మనస్సు ఎంత శ్రేష్టముగా ఉందో వాటిని గ్రహించేదాము. ఆయన మనల్ని నశింపచేయుచున్న వారు కారు. ఆయన మన ద్వారా గొప్ప కార్యములను చేయుచున్న దేవుడు. మన ద్వారా సమాధానముని కలిగించుచున్న దేవుడు. మన ద్వారా ఇతరులని ఆశీర్వదించుచున్న దేవుడు. మన ద్వారా ఇతరులకు తన యొక్క ఉద్దేశముని బయలుపరచుచున్న దేవుడు. మనల్ని దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతోనే తీసుకుని వచ్చి ఉన్నారు. ఆ ఉద్దేశముని గ్రహించి సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రియాద బకర బలాని ఆరబంకరాని ఆరియాన బకర బలాని ఆరబకతురానియా సుడవిగదురవిగర బలాని ఆరబకర బలాని ఆరబకతురానియే. యేసుదేవా, హల్లెలూయా, హల్లెలూయా. సుడవిగర బలాని ఆరబంకరాని సుడవిగతురాయిన బలంకరాని ఆరియాన బకతురానియే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సుడవిగదురవిగర బలాని ఆరబంకరాని రియాన బకతురానియే. సుడవిగదురవిగతురి రియాన బకరాని ఆరియాన బకరానియే. సుడవిగదురవిగదురవిగతురి రియాన బకతురానియే. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువే. యేసు ప్రభు అక్కడ అదే అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఒకే ఇంటిలో పిల్లలకును తల్లిదండ్రులకును అసమాధానముని పుట్టించదను, సమాధానం అని కాదు అసమాధానముని పుట్టించదనని చెప్పుతున్నారు. విభజనలు కలుగజేస్తానంటున్నారు. అది వచ్చి ఒక శ్రేష్టమైన అనుభవం. ఎలా అంటే అపోస్తలుడైన పౌలు తాను న్యాయం తీర్చబడుటకు తాను ఒక రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళబడుతున్నాడు. అక్కడ పౌలు ఏమి మాట్లాడాలో పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన తర్వాత నేను పునరుత్థానము నిమిత్తము న్యాయం తీర్చబడుతున్నాను అని చెప్పిన వెంటనే పౌలుకు విరోధమైన సగం మంది పౌలు అయిపోచేశారు. అప్పుడు వారికి మధ్యలోనే విరోధం కలిగింది. అదే కార్యమని యేసుప్రభు అక్కడ చెబుతున్నారు. ఈ ఒకే ఇంటిలో
ఇద్దరు విరోధులై ఉంటారు. అంటే ఒకే ఇంటిలో మనకు విరోధముగా ఒకే కలిసికట్టుగా ఉన్న వారిని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుచుతున్న కార్యముల ద్వారా అదే ఇంటిలో ఉన్నవారు మనకు అనుకూలంగా మారుతారు. అదే దేవుడు చేస్తున్న క్రియ, అదే సమాధానపరచుతున్న క్రియ. అది విభజనలు కాదు, మనం అనుగురిస్తున్న విభజనలని వారినే మనకు అనుకూలమైన వారుగా మార్చుతున్నారు. ఎవరైతే నేరమోపి ఉన్నారో, ఎవరైతే విరోధముగా క్రియ చేసి ఉన్నారో, మనము పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు వారే మనకు అనుకూలమైన వారుగా మారుతారు. మనకు అనుకూలమైన వారుగా మారినప్పుడు వారి మధ్యలో విభజనలు కలిగింది. యేసు ప్రభు దాన్ని గురించే చెప్పుతున్నారు. ఈరోజు మనకి జీవితంని సమర్పించుకుందాం. మనము కూడా గొర్రెల వలె తోడేళ్ల మధ్యలో పంపబడుచున్న ఒక గొర్రెల వలె వెళ్ళుదాము. పాముల వలె వివేకము గలవారై, పావురముల వలె నిష్కలంకము గలవారై మనల్ని సమర్పించుకుందాం. దేవుడు ఒక గొప్ప సమాధాన క్రియను చేయుచున్నారు. ఈ సంవత్సరం ఇక చివరిలో దేవుడు ఒక గొప్ప కార్యముని మన యొక్క జీవితంలో చేయాలని కోరుతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. శుడవికర బలానియా రబకరానియే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రియాన బకర బలానియా రబకర బలాని శుడవికతురానియా రియాన బకతురానియా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రియాన బకరాని శుడవికతురవికర బలానియా రబకర బలానియా రబకతురానియా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రియాన బకరాని శుడవికతురవికర బలానియా రబతురానియా. హల్లెలూయా. ఆమేన్. యేసు దైవమే. మన జీవితంలో దేవుని మనస్సుని మనం గ్రహించి ఈ విధముగా ముందుకు సాగుటకు దేవుడు మనకు కృప ఇవ్వాలి. ఈ సంవత్సరం మీకు చివరిలో ఆయన యొక్క మనస్సులో ఉన్న కార్యం మనలో జరగాలి. అందుకొరకు అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించుదాము. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇంతవరకు దేవుడు మనకి ఆరాధన అంతటిని భారం వహించి ఉన్నారు కనుక సమస్త స్తుతి, ఘనత, మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించేదాము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించేదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించు. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామ స్తోత్రనాథ. గత 11 మాసాలు మమ్మల్ని కృపలో భద్రపరిచి పండుగ మాసంలో ప్రవేశించి మొదటి ఉదయకాల పునరుద్ధారణలో దేవుని సముఖంలో సమకూర్చేందుకు ఈ స్తోత్రం. ఆత్మదేవుడు ఆత్మస్వరూపిగా ఉండి వాతో అనుకూలంగా మార్చి దైవ సముఖంలో తీసుకొచ్చిన ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించేందుకు ఈ స్తోత్రం. వచ్చిన ఒక్కొక్కరు పలు విధాల కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలుతున్న వారు తిరిగి వెళ్ళొచ్చినప్పుడు ఒక నూతన ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. దైవ సముఖాలకు వచ్చిన ఒక్కొక్కరితో కూడా మీరు మాట్లాడింది వాక్కుల కొరకు స్తోత్రం. అవును తండ్రి, దినాల్లో ప్రభు 1000 ఏళ్ల పరిపాలన మీతో ఏలుబడి చేయవాలంటే తోడేళ్ల మధ్య ఒక గొర్రెలు పంపినట్లుగా మేము చూచి ఉంటున్నాం తండ్రి. అటువంటి దుష్ట స్వభావంలోంచి ఒక్కొక్కరికి విడుదలను దయచేయండి తండ్రి. వివేకముతోనూ జ్ఞానముతోనూ వేషధారణ వల్ల జీవించకుండా తండ్రి మీరు చూచిన ఒక భయముతో జీవించడానికి సహాయం చేయండి. గొర్రెల యొక్క స్వభావాలను ధరించుకొని ప్రభా 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభా తోడేళ్లను కూడా గొర్రె పిల్లల మార్చే యొక్క స్వభావం ఈ యొక్క లోకంలో ఒక్కొక్కరికి దయచేయండి. విన్నవాక్యానుసారముగా జీవించి మీ చిత్తం చేసి మీరు ఆకులే కనబడి ఆ దిన వరకు కృపలో భద్రపరచండి. తీసుకొచ్చిన ఒక్కొక్కరిని ఆస్వాదించేందుకు స్తోత్రం. ఈ నెలంతా మీ సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి మీరు ఆనందములకి సిద్ధపరచమని స్తుతి, ఘనత, మహిమ చెల్లించుకొంచు ఈ పరిశుద్ధ నామములో అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసము మనందరితో సదాకాలం ఉండును గాక. హల్లెలూయా.